శ్రీకృష్ణ పరమాత్మయే నమః. ఆధ్యాత్మిక అడుగులు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో అభిమన్యుడి గురించి తెలుసుకుందామండి. మహాభారత క్విజ్ పరంపర అయితే సాగుతుంది. మొత్తంగా ఇప్పటికి 4 వీడియోలు చేయడం జరిగింది. ద్రోణుడు, అర్జునుడు, కర్ణుడు, ద్రౌపదుల మీద వీడియోలు అయితే చేయడం జరిగింది చాలా వివరణతో. అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో లింకులు అయితే ఉన్నాయండి, అక్కడ నుంచి చూడొచ్చు. ఈరోజు అభిమన్యుడి గురించి 20 బిట్లతో రావడం జరిగింది. చివరి వరకు చూడండి, పూర్తి ఎక్స్ప్లెనేషన్తో వీడియో అయితే చాలా బాగుంటుంది. అభిమన్యుడి తల్లిదండ్రులు ఎవరు? ద్రౌపది అర్జునుడు, సుభద్ర అర్జునుడు, ఉలూచి అర్జునుడు, ఉత్తరాభిమన్యుడు. సమాధానం సుభద్ర అర్జునుడు. పాండవ మధ్యముడైన అర్జునుడు మరియు శ్రీకృష్ణుడి ప్రియ సోదరి అయినటువంటి సుభద్రల అన్యోన్య దాంపత్యానికి ప్రతిరూపమే ఈ అభిమన్యుడు. అంటే సాక్షాత్తు శ్రీకృష్ణుడికి ఇతను స్వయాన మేనల్లుడు అన్నమాట. అభిమన్యుడి భార్య పేరు ఏమిటి? వృషాలి, లక్షణ, ఉత్తర, ప్రభావతి. సమాధానం ఉత్తర. పాండవులు తమ అజ్ఞాతవాసాన్ని విరాటరాజు కొలువులో ముగించారు కదండి. అక్కడ అజ్ఞాతవాసం పూర్తయ్యాక విరాటరాజు సంతోషంతో తన కూతురైనటువంటి ఉత్తరను అర్జునునికి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు. కానీ గురువుగా ఆమె తనకు కూతురు లాంటిదని చెప్పి అర్జునుడు తన కుమారుడైన అభిమన్యుడికి ఇచ్చి వివాహం జరిపించాడనమాట. అభిమన్యుడు పద్మవ్యూహంలోకి ప్రవేశించడం ఎక్కడ నేర్చుకున్నాడు? గురుకులంలో, యుద్ధంలో, తల్లి గర్భంలో, తండ్రి దగ్గర. సమాధానం తల్లి గర్భంలో. సుభద్ర గర్భవతిగా ఉన్నప్పుడు అర్జునుడు ఆమెకు మహాభారతంలో అత్యంత సంక్లిష్టమైనటువంటి పద్మవ్యూహం అంటే చక్రవ్యూహంలోకి ఎలా ప్రవేశించాలో వివరించాడు. తల్లి కడుపులో ఉన్నటువంటి అభిమన్యుడు ఆ మాటలు శ్రద్ధగా విని ఆ విద్యను అప్పుడే నేర్చుకున్నాడు. కురుక్షేత్ర యుద్ధంలో పద్మవ్యూహాన్ని రచించింది ఎవరు? భీష్ముడు, ద్రోణాచార్యుడు, కర్ణుడు, శకుడు. సమాధానం ద్రోణాచార్యుడు. యుద్ధంలో కౌరవ సేనాధిపతిగా ఉన్న ద్రోణాచార్యుడు పాండవ అగ్రజుడైనటువంటి ధర్మరాజును సజీవంగా బంధించడం కోసం ఎవరికి సులభంగా ఛేదించడానికి సాధ్యం కానటువంటి భయంకరమైన ఈ పద్మవ్యూహాన్ని రచించాడు. అభిమన్యుడు యుద్ధంలో ఎన్నో రోజున మరణించాడు? 10వ రోజు, 11వ రోజు, 13వ రోజు, 15వ రోజు. సమాధానం 13వ రోజు. ద్రోణాచార్యుడు పద్మవ్యూహాన్ని పన్నింది కూడా ఈ 13వ రోజే. ఆ వ్యూహాన్ని ఛేదించడానికి వెళ్ళి లోపల ఒంటరిగా పోరాడి కౌరవుల చేతిలో మోసపూరితంగా అభిమన్యుడు వీరమరణం పొందాడండి. పద్మవ్యూహంలోకి అభిమన్యుడి వెంట రాకుండా పాండవులను అడ్డుకున్నది ఎవరు? దుర్యోధనుడు, కర్ణుడు, సైంధవుడు, శల్కుడు. సమాధానం సైంధవుడు అంటే జయద్రథుడు అండి. మరి అభిమన్యుడు పద్మవ్యూహంలోకి దారి చేసుకొని వెళ్ళగానే ఆ దారి మూసుకుపోయిందండి. అతని వెనకాలే లోపలికి వెళ్ళబోయినటువంటి భీముడు, ధర్మరాజు తదితర పాండవులను కౌరవరాజు మరియు దుర్యోధనుడికి బావైనటువంటి జయద్రథుడు అంటే మన సైంధవుడు తనకు శివుడిచ్చిన వరం వల్ల ఒక్కడే వీళ్ళని అడ్డుకొని నిలబడగలిగాడండి. మరి అభిమన్యుడిని చంపడానికి ఎంతమంది మహారథులు చుట్టుముట్టారు? 2, 4, 6, 10 మంది. సమాధానం 6. పద్మవ్యూహం లోపల ఒంటరిగా ఉన్నటువంటి 16 ఏళ్ల అభిమన్యుడు బాణాల దాటికి కౌరవులు తట్టుకోలేకపోయారు. అప్పుడు ద్రోణుడు, కృపాచార్యుడు, కర్ణుడు, అశ్వత్థామ, దుర్యోధనుడు, దుశ్శాసనుడు. మరలా చెప్తున్నాండి, ద్రోణుడు, కృపాచార్యుడు, కర్ణుడు, అశ్వత్థామ, దుర్యోధనుడు, దుశ్శాసనుడు లాంటి
6 అతిరథ మహారాజులు యుద్ధ ధర్మాన్ని పక్కన పెట్టి మూకుమ్మడిగా దాడి చేసి చంపడం జరిగిందండి. మరి యాక్చువల్గా మహాభారతంలో ఒక అతిరథికి ఇంకొక అతిరథితో సింగిల్గా పోటీ చేయాలి. అలాంటిది ఒక అభిమన్యుడి మీదకి 6 అతిరథ మహారాజులు వచ్చి చుట్టుముట్టడం వల్ల వీరమరణం పొందారండి అభిమన్యుడు. అభిమన్యుడి విల్లును ధనస్సును వెనుక నుంచి విరిచింది ఎవరు? కర్ణుడు, ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ. సమాధానం ద్రోణుడు. ఎదురుగా నిలబడి అభిమన్యుడిని ఓడించడం ఎవరి వల్ల కాకపోవడంతో దొంగచాటుగా వెనక నుండి బాణం వేసి ఆ మహావీరుడి చేతిలో ఉన్న విల్లును ద్రోణుడు వెరగొట్టాడండి. చివరిగా అభిమన్యుడిని గదతో తలపై కొట్టి చంపింది ఎవరు? దుర్యోధనుడు, దుశ్శాసనుడి, కర్ణుడు, శకుని. దుశ్శాసనుడు. సమాధానం దుశ్శాసనుడి కుమారుడు అండి. దుశ్శాసనుడి కుమారుడు. ఆయుధాలు కోల్పోయాడు, తీవ్రంగా గాయపడిపోయాడు. అతిరథ మహారాజులు 6 వస్తారు కదా, అందరూ వచ్చి దాడి చేయడం వల్ల ఆయుధాలు కోల్పోయి తీవ్రంగా గాయపడి అలసిపోయి నేల మీద పడి ఉన్నటువంటి అభిమన్యుడి తల మీద దుశ్శాసనుడు కొడుకైనటువంటి దుర్మాషనుడు తన గదతో బలంగా కొట్టాడు. ఆ దెబ్బకే అభిమన్యుడు ప్రాణాలు వదిలాడండి. అభిమన్యుడు చనిపోయే సమయానికి అతని వయస్సు ఎంత? 16 ఏళ్ళు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు. సమాధానం 16 ఏళ్ళు. కేవలం 16 సంవత్సరాల లేత వయసులోనే అభిమన్యుడు కురుక్షేత్ర మహాసంగ్రామంలో అతిరథ మహారథులతో సింహంలా పోరాడి చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే కీర్తినైతే అభిమన్యుడు సంపాదించారండి. అభిమన్యుడి మరణానికి కారణమైన జయద్రథుడిని చంపుతానని ప్రతిజ్ఞ చేసింది ఎవరు? భీముడు, ధర్మరాజు, అర్జునుడు, కృష్ణుడు. సమాధానం అర్జునుడు. తన కొడుకు చావుకు పరోక్షంగా జయద్రథుడే కారణమని తెలుసుకున్న అర్జునుడు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ రేపు సూర్యాస్తమయం లోపు జయద్రథుడి తల నరుకుతాను, లేదంటే మంటల్లోకి దూకి నా ప్రాణాలు తీసుకుంటాను అని ఘోర ప్రతిజ్ఞ చేశాడండి అర్జునుడు. అభిమన్యుడి కుమారుడు పరీక్షితుడు కదండి ఎవరి గర్భంలో ఉన్నాడు? సుభద్ర, ద్రౌపది, ఉత్తర, భానుమతి. సమాధానం ఉత్తర. అభిమన్యుడు మరణించే నాటికి అతని భార్య ఉత్తర గర్భవతి. కురుక్షేత్ర యుద్ధం చివరిలో అశ్వత్థామ ప్రయోగించినటువంటి బ్రహ్మాస్త్రం వల్ల గర్భంలోనే చనిపోయిన ఆ బిడ్డకు శ్రీకృష్ణుడు తన దైవశక్తితో ప్రాణం పోశాడు. ఆ బిడ్డే కురువంశానికి ఏకైక వారసుడైన పరీక్షిత్తు. అభిమన్యుడు పద్మవ్యూహం నుండి బయటకు రావడం ఎందుకు నేర్చుకోలేదు? నిద్రపోవడం వల్ల, గురువు చెప్పకపోవడం వల్ల, తల్లి నిద్రపోవడం వల్ల, కృష్ణుడు ఆపడం వల్ల. సమాధానం తల్లి నిద్రపోవడం వల్ల. పద్మవ్యూహంలోకి ఎలా వెళ్ళాలో చెప్పిన అర్జునుడు ఆ తర్వాత దాన్ని ఛేదించి బయటికి ఎలా రావాలో సుభద్రకు చెబుతుండగా ఆమెకు నిద్ర పట్టేసింది. తల్లి నిద్రపోవడంతో గర్భంలో ఉన్న అభిమన్యుడికి ఆ తర్వాతి విషయం వినబడలేదు, తెలియకుండా పోయింది. అందుగురించనే గర్భవతుల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అప్పుడు గర్భంతో ఉన్న తల్లి సంతోషంతో ఉంటే పుట్టబోయే బిడ్డలు కూడా సంతోషంతో ఉంటారు. మంచి ఫుడ్ తింటే మంచి ఆయురారోగ్యాలతో పుడతారు. కాబట్టి అందుకే ఈ యొక్క బొట్టలు ఇవ్వడం ఇలాంటి సాంప్రదాయాలన్నీ కూడా మన పెళ్లి కార్యక్రమాల్లో జరుగుతుంటాయండి. అభిమన్యుడి రథం విరిగిపోతే అతను దేనితో యుద్ధం చేశాడు? కత్తితో, రథం చక్రంతో, గదతో, రాళ్లతో. సమాధానం రథం చక్రంతో. కౌరవులు మూకుమ్మడిగా దాడి చేసి అతని విల్లును రథాన్ని విరగొట్టినప్పుడు ఆ మహావీరుడు ఏమాత్రం భయపడలేదండి. క్రింద పడిన తన రథం యొక్క చక్రాన్ని పైకి ఎత్తిపట్టుకొని కౌరవ సైన్యంపైకి వీరావేశంతో దూసుకెళ్ళాడండి మన అభిమన్యుడు.
అభిమన్యుడు ఎవరి అవతారం అని చెబుతారు? చంద్రుడు కుమారుడు, ఇంద్రుడు కుమారుడు, వాయువు, అగ్ని. సమాధానం చంద్రుడు కుమారుడైనటువంటి వర్చస్సు. పురాణాల ప్రకారం అభిమన్యుడు దేవతలలో ఒకడైనటువంటి చంద్ర భగవానుడు కుమారుడైనటువంటి వర్చస్సు అవతారం అండి. తన కొడుకు భూమిపై ఎక్కువ కాలం ఉండటానికి చంద్రుడు ఇష్టపడకపోవడం వల్లే కేవలం 16 ఏళ్లకే మరణించేలా అభిమన్యుడికి అల్పాయుష్షు ప్రాప్తించింది. అభిమన్యుడి మేనమామ ఎవరు? బలరాముడు, కృష్ణుడు, పై ఇద్దరు, ఎవరూ కాదు. సమాధానం పై ఇద్దరు, బలరాముడు, కృష్ణుడు. అభిమన్యుడి తల్లి అయిన సుభద్ర సాక్షాత్తు బలరామకృష్ణులకు సొంత చెల్లెలు కాబట్టి ఆ ఇద్దరు దేవాంశ సంభూతులు అయినటువంటి బలరాముడు, కృష్ణుడు అభిమన్యుడికి స్వయాన మేనమామలు. ఉత్తరకు అభిమన్యుడికి వివాహం జరిపించింది ఎవరు? ద్రుపదుడు, విరాటరాజు, సంతనుడు, ధృతరాష్ట్రుడు. సమాధానం విరాటరాజు. అజ్ఞాతవాసం పూర్తయ్యాక పాండవుల అసలు రూపం తెలుసుకున్నటువంటి మత్స్యదేశపు రాజు అయినటువంటి విరాటరాజు సంతోషంగా తన కుమార్తె ఉత్తరను అభిమన్యుడికి ఇచ్చి అత్యంత వైభవంగా వివాహం జరిపించాడు. అభిమన్యుడి తాత అంటే తల్లి తరపున ఎవరు? అభిమన్యుడి తాత అంటే తల్లి తరపున ఎవరు? వసుదేవుడు, నందుడు, పాండురాజు, ద్రుపదుడు. సమాధానం వసుదేవుడు. సుభద్ర తండ్రి పేరు వసుదేవుడు. శ్రీకృష్ణుడు, బలరాముడు సుభద్రల తండ్రి అనమాట. కాబట్టి తల్లి వైపు నుండి అభిమన్యుడికి సాక్షాత్తు వసుదేవుడే తాత అవుతాడు. అభిమన్యుడు యుద్ధంలో ఎవరిని చంపడానికి దగ్గరగా వచ్చాడు? దుర్యోధనుడు, కర్ణుడు, జయద్రథుడు, శకుని. సమాధానం దుర్యోధనుడు. పద్మవ్యూహంలో భీకరంగా పోరాడుతున్న సమయంలో అభిమన్యుడు నేరుగా కౌరవ రాజు అయినటువంటి దుర్యోధనుడి పైకి దూసుకెళ్లాడు. దుర్యోధనుడు దాదాపు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి రాగా ఇతర కౌరవులు అడ్డుపడి అతన్ని కాపాడారు. మరి వీడియోలో ఉన్నటువంటి చివరి బిట్టండి. అభిమన్యుడి మరణ వార్త విని అర్జునుడు ఎవరిని నిందించాడు? ధర్మరాజును, కృష్ణుడిని, జయద్రథుడిని, ద్రోణుడిని. దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. మరి ఇలాంటి మరిన్ని వీడియోల కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ మీ ఆధ్యాత్మిక అడుగులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ ఆధ్యాత్మిక అడుగులు.